హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వేదం. ఈరోజు మనం ఆయుర్వేదంలో బస్వాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవి వాటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది, అవి ఎలా పనిచేస్తాయి అన్న దాని గురించి చాలా మందికి తెలియదు. బస్వాలు అనగానే ఏదో భయపడిపోతారు, వాడికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చాలా మంది భయపడుతూ ఉంటారు. వాస్తవానికి బస్వాల యొక్క ప్రాముఖ్యత అనేది ఈ ఆయుర్వేదంలో చాలా గొప్పగా ఉంటుంది. మనకు ఒక మెడిసిన్ యొక్క ప్రభావం అంటే ఒక 100 మెడిసిన్స్ యొక్క ప్రభావము ఒక చిటికెడు బస్వానికి ఉంటుంది. ఓకేనా? ఈ బస్వాలు ఎలా పనిచేస్తాయని తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే ఈ బస్వాల గురించి తెలుసుకునే ముందు, ఆయుర్వేదంలో కొన్ని వందల రకాల బస్వాలు ఉన్నాయి. వాటి సమస్యలను బట్టి వాటిని పుటం మీద చేయడం, లేదా వాటిని భస్వంలాగా తయారు చేయడం, కాల్చి భస్వం తయారు చేయడం, వాటిని ఒక పద్ధతి ద్వారా శుద్ధి చేస్తూ చేయబడిందే భస్వం. భస్వం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక పాము కాటి వేస్తే విషము గుండెకు చేరి మనిషి చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో, అదేవిధంగా ఈ భస్వాల యొక్క ఎఫెక్ట్ అంత స్పీడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము వంగ భస్వం కానివ్వండి, అబ్రక భస్వం కానివ్వండి, స్వర్ణ భస్వం కానివ్వండి, లేదా రజిత భస్వం, లోహ భస్వం, కపర్తిక భస్వం, శంఖ భస్వం, ఇలా చాలా రకాల భస్వాలు, హీరక్ భస్వం, ఓకేనా? ఇలా ఎన్నో రకాల భస్వాలు ఉన్నాయి. అయితే ఈ భస్వాలను వారి యొక్క సమస్యలకు అనుగుణంగా వాటి యొక్క కాంబినేషన్స్తో పాటు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నరాల బలహీనత ఉంది, సెక్స్ బలహీనతలు ఉన్న వారికి అర్భక భస్వం కానివ్వండి, వంగ భస్వం కానివ్వండి, స్వర్ణ భస్వం కానివ్వండి, హీర భస్వం, ఈ 4 భస్వాలను కలిపి కూడా అశ్వగంధ కానీ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధి పాల, అతి మధురం, వీటి కాంబినేషన్స్ లో ఇచ్చి ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే బలహీనపడి చేతులు వణికి ఇలా షివరింగ్ అయ్యే వాళ్ళు కూడా చక్కటి బలాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా బలహీనంగా ఉన్న వాళ్ళు, నడవడం కూడా ఇబ్బంది పడేవాళ్ళు, పని చేయాలన్నా కూడా ఇబ్బంది పడే వారికి ఈ భస్వాలు ఒక మంచి శక్తిని అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీర భస్వం తీసుకుందాం. ఇది ముత్య భస్వం, ఇది వజ్ర భస్వం. ఇది అన్ని రకాల క్యాన్సర్ల మీద రామబాణం లాగా పనిచేస్తుంది. కానీ దీని గురించి ఎవరికి తెలియదు. చాలా మంది కూడా లంగ్స్ వల్ల కానివ్వండి, లేదా బ్రెయిన్ వల్ల కానివ్వండి, హార్ట్ వల్ల కానివ్వండి, ఇంకా మరే చాలా రకాల క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, ఇలాంటి వాటికి రేడియోథెరపీలో చాలా రకాలుగా చేయించుకుంటూ ఉంటారు. ఓకేనా? వీళ్ళందరూ కూడా ఒకసారి హీర భస్వాన్ని వాడి చూడండి. దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. కొంచెం కాస్ట్లీనే అయినప్పటికీ ఇది ఎన్నో రకాల వ్యాధుల్ని, చర్మ వ్యాధులను, అదేవిధంగా లైంగిక సమస్యలను, అదేవిధంగా బలహీనతలను, లేదా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలను, లివర్ ఇన్ఫెక్షన్స్కి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇది చెప్పే కదా, బ్రెయిన్లో ట్యూమర్స్ తగ్గించడానికి, క్యాన్సర్ని తగ్గించడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, వృద్ధి చేయడానికి, ఇది మీరు క్రమం తప్పకుండా అశ్వగంధలో కానీ, శతావరిలో కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే అసలు మీకు పెరిగే ఇమ్యూనిటీ లెవెల్స్కి ఏ రోగాలు కూడా మీకు దరిదాపులో రావు. మీ లైంగిక సామర్థ్యం అనేది విపరీతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది, తగ్గడం అనేది కూడా ఇంపాసిబుల్. ఓకేనా? ఇలాంటి అద్భుతమైనటువంటి భస్వాలు అనేవి ఎన్నో ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లకు మాత్రమే వీటి గురించి కరెక్ట్గా తెలుస్తుంది. అయితే ఈ భస్వాలను కూడా ఇష్టం ఉన్నట్టుగా ఉపయోగించకూడదు. వాటిని వారి యొక్క సమస్యకు అది తగినంత మోతాదుతో మాత్రమే వాడాలి. చాలా మంది కూడా నా వీడియోస్ చూసి వాటి గురించి తెలుసుకొని ఏదో ప్రయోగాలు, అశ్వగంధలో వెళ్ళి స్వర్ణ భస్వాలు, లేదా రోడ్డు మీద షాపులు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టమైన మోతాదులు వాడడం, అది రిజల్ట్ రాలేదు బాధపడడం, లేదా సైడ్ ఎఫెక్ట్స్ గురవ్వడం, దానివల్ల ఆయుర్వేదం మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీకు సమస్య ఉంటే, ఆ సమస్య త్వరగా క్యూర్ అవ్వాలి అంటే, ఈ భస్వాలను ఉపయోగించుకోవాలి అని అంటే, మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞ డాక్టర్ల పర్యవేక్షణలో కానీ, లేదా మాకు కాల్ చేసి కానీ దాని గురించి తెలుసుకోవచ్చు. మీరైనా ఊరుగా కొనుక్కోవాలి అనుకున్నా కూడా కొనుక్కోవచ్చు. కానీ మీ సమస్య తెలిసి దానికి సరైన మోతాదు వాడితేనే అది మీకు ఫలితం అనేది అందిస్తుంది. ఈ భస్వాల యొక్క ప్రాముఖ్యత అలా ఉంటుంది. భస్వాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఓకేనా? చాలా మంది కూడా ఏదో టెంపరీ రిజల్ట్ కావాలి, షార్ట్ టర్మ్ లో రిజల్ట్ రావాలి, ఇమ్మీడియట్ గా రిజల్ట్ రావాలి అని చాలా మంది అనుకుంటారు. ఎంత ఇమ్మీడియట్ గా, ఎంత షార్ట్ టర్మ్ లో రిజల్ట్ వస్తుందో మళ్ళీ తిరిగి అది అంతే షార్ట్ టర్మ్ లో మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకేనా? ఆయుర్వేదం మాత్రమే సమూలంగా మూలాలతో సహా సమస్యల్ని తొలగించి సమస్యలు రాకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని అందించేదే
ఆయుర్వేదం అమ్మ పాలతోటి సమానం. ఓకేనా, దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా రావు తగిన విధంగా వాడుకోవడం వల్ల. ఓకేనా. ఓకే, మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి బస్సుల గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే, మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.